నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. రైట్, ఇక ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్లో మనం చూడబోతున్నటువంటి నియోజకవర్గం కనిగిరి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి నియోజకవర్గం ఎంత ప్రాధాన్యత కలిగిందో వేరేగా చెప్పక్కర్లేదు. దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మన ఉగ్ర నరసింహారెడ్డి గారు. సో ఎమ్మెల్యేగా ఆయన ఏ విధంగా ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు, ఏ దిశగా ముందుకు వెళుతున్నారు, అక్కడ ప్రజా సమస్యలు తీరుస్తున్నారా లేదా, అసలు ప్రజలేమంటున్నారో ఓవరాల్గా మనం చూద్దాం. అయితే ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గాన్ని సమస్యలు వెంటాడుతున్నాయా? గతంలో ఎంతో వైభవంగా ఉన్న ఆ సెగ్మెంట్ నేడు దుర్భరంగా ఉందా? 2024 ఎన్నికల్లో ప్రజా ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ప్రస్తుతం అసలు ఏం చేస్తున్నారు? ఎలక్షన్లో ఇచ్చిన హామీలు అమలు చేసినవి ఎన్ని, చేయాల్సినవి ఎన్ని? ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి ప్రజల కోసం ఏం చేశారు, ఇంకా ఏం చేయబోతున్నారు? అసలు ఆ నియోజకవర్గ చరిత్ర ఏంటి? కనిగిరి కోటలో ప్రజలు ఏమంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై వారిచ్చే రేటింగ్ ఎంత? ఆ వివరాలు, ఆ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు, ఇతరితర అంశాల మీద ఓవరాల్గా రీసెర్చ్ చేసిన మా ప్రతినిధి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గ్రాఫ్ అంటే ఆయన చేసిన వాగ్దానాలు ఇప్పటికేం చేశారని తెలుసుకునే ముందు అసలు కనిగిరి నియోజకవర్గం గురించి ఒకసారి తెలుసుకుందాం. ప్రకాశం జిల్లాలో కనిగిరి నియోజకవర్గం అనేది వెనుకబడిన ప్రాంతంగా చెప్పొచ్చు. కానీ గతమెంతో ఈ కనిగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న గతమెంతో వైభవంగా, నేడెంతో దుర్భంగా ఉందని చెప్పొచ్చు. ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆ సమయంలో ఆయన చేసిన వాగ్దానాలు ఒకసారి మనం పరిగణనలోకి తీసుకుంటే అక్కడ ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉండటం వల్ల ఆ ప్రతి ఊరికి, గ్రామానికి మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేస్తానని, అలాగే ఫ్లోరైడ్ బాధితులు ఉండటం వల్ల ఫ్లోరైడ్ వైద్యం, వారికి నాణ్యమైన వైద్యం అందించే విధంగా చేస్తానని, అలాగే వెనుకబడిన కనిగిరిని అభివృద్ధి చేసే విధంగా పరిశ్రమలు తీసుకువస్తానని చెప్పి, అలాగే కనిగిరిని మంచి అభివృద్ధి పదంలో నడిపే విధంగా రోడ్లు, డ్రైనేజీలు చేస్తానని ఆయన వాగ్దానం చేయటం జరిగింది. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు ఆయన గురించి, ఇప్పటివరకు ఏం చేశాడు, అనేది ఆయన గురించి ఒకసారి తెలుసుకుందాం. ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అన్ని మంచి పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైద్యం, విద్య, ఈ రెండు కాన్సెప్ట్ తీసుకొని వైద్యశాలను చాలా మంచిగా నిర్మించడం జరిగింది. అలాగనే చిన్నపిల్లల వార్డు చాలా బాగా చేయటం జరిగింది. అలాగనే బైపాస్ రోడ్డు కూడా నిర్మించడం జరిగింది. అలాగనే రైతు బజారు, ఎప్పుడూ లేని రైతు బజారు, ఈరోజు రైతు బజారు కూడా 2-3 రోజుల్లో ఓపెన్ చేయటం జరుగుతుంది. అలాగే పిల్లలకి మోడల్ స్కూల్కి అది వరకు రోడ్డు లేదు, అంతా గుంతలమయం, గుంటలుగా ఉండేది. స్కూల్కి సుందరంగా రోడ్డు నిర్మించాడు. పిల్లలు హాయిగా పోయేసి వస్తూ ఉన్నారు. అది వరకు రోడ్డు సరిలేదు. ఇంకా చాలా చూస్తే చాలా అభివృద్ధి కార్యక్రమాలు. నాగల్ చెరువు మొత్తం ఆ చెట్లన్నీ తీసేసి వాటర్ ట్యాంక్ దాన్ని నిర్మించడం జరిగింది. దాని నుంచి డ్రిప్ బోర్లు మొత్తము బాగా పనిచేస్తూ ఉన్నాయి. జలాలు వచ్చేసినాయి, నీళ్ళు వచ్చేసినాయి బాగా. రైట్, చూసాం కదా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గాల్లో కనిగిరి, ఇది ఎప్పుడు వార్తల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే దానికి సంబంధించి ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఎలాంటి హామీలు ఇచ్చారు, ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓవరాల్గా ఒకసారి బ్రీఫ్గా వెళ్తే గనక, వెనుకబడిన నియోజకవర్గాల్లో ఒకటిగా కనిగిరి ఉంది. నియోజకవర్గంలో నీటి ఎద్దడి అధికంగా ఉంది. సో ప్రకాశం జిల్లా విషయానికి వస్తే కనిగిరి నియోజకవర్గానికి ఒక ప్రాధాన్యత ఉంది. అంటే నియోజకవర్గం పేరు పరంగా ఎంతో ఫేమస్ అయినా కూడా కాస్త వెనకబడ ఉంది అనేటువంటి ఎప్పుడు మాట వింటూ ఉంటాం. దానికి ప్రధాన కారణం కూడా అక్కడ ఉన్నటువంటి నీటి ఎద్దడి కూడా ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఆ నీటి ఎద్దడి అధికంగా ఉండడం, వాటర్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది. అయితే ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీల్లో కూడా ఆ సమస్యని తీరుస్తానంటూ కూడా ఆయన ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఇదితోనే మరికొన్ని అంశాలను బేస్ చేసుకుని కూడా కనిగిరి ఎమ్మెల్యేగా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెలిచినటువంటి నేపథ్యం. అయితే ఓవరాల్గా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి కూలంకషంగా చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గాల్లో కనిగిరి ఒకటి. స్వతంత్రం వచ్చిన అనంతరం కనిగిరి నియోజకవర్గం 6 మండలాలు కలుపుకుని ఏర్పాటు చేయబడింది. మొదటిది హనుమంతపాడు, తర్వాత చంద్రశేఖరపురం, పామూరు, వెలిగండ్ల, పెదచెర్లోపల్లి, కనిగిరి మండలాలను కలుపుకుని కనిగిరి నియోజకవర్గంగా ఏర్పడింది. అయితే ఈ ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేటు భూములు అధికంగా ఉంటాయి. కానీ నీటి ఎద్దడి అధికంగా ఉంటుంది. ఇటు ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు ఉన్నప్పటికీ కూడా వాటర్ ప్రాబ్లం ఉంది. అయితే
ఈ ప్రాంతం నుంచి ప్రతి ఏడాది అనేక మంది ఇతర ప్రదేశాలకు వెళ్ళి జీవనం సాగిస్తూ ఉంటారు. మనకు తెలిసిన విషయమే కదా! అన్నం లేకపోయినా మనం కొన్ని రోజులు ఉండగలుగుతాం. కానీ వాటర్ లేకపోతే, నీరు లేకపోతే మాత్రం అక్కడ కష్టాలు వర్ణనాతీతం. జీవనాధారం కోసం చాలామంది ఆ ప్రాంతాన్ని వదిలి ఇతర ప్రాంతాలకి వర్క్ బేస్‌లో వెళ్తూ ఉంటారు. అయితే కనిగిరి నియోజకవర్గంలో ఎంత కరువు ఉందో తెలుస్తుంది దీన్ని బట్టే. అంటే అక్కడ ఉన్నటువంటి జనాభా వాళ్ళ కుటుంబాల కోసం ఆ ప్లేస్ వదిలి చాలామంది మెజారిటీ ఆఫ్ పీపుల్ వేరే ప్రాంతాలకు వెళ్ళి జీవనం సాగిస్తున్నారంటే ఆ వాటర్ ప్రాబ్లం. ఈ వెళ్ళిన వాళ్ళు కావచ్చు, అక్కడ ఉంటున్న వాళ్ళు కావచ్చు, ఎప్పుడు మా కనిగిరి నీటి ఎద్దడి పోగొట్టుకుంటుందా, ఆ కరువు సమస్య ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి ఈ టైంలోనే ఉగ్ర నరసింహారెడ్డి హామీలేంటి ఆ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను తీరుస్తున్నారు లేదా, ఫోకస్ చేస్తున్నారు లేదా చూద్దాం. అయితే ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన ఈ సెగ్మెంట్ నెల్లూరు జిల్లాలో అంతర్భాగంగా ఉండేది ఆ టైంలో. కొంతకాలం తర్వాత ప్రకాశం జిల్లా ఏర్పాటులో భాగంగా కనిగిరి ఈ జిల్లాకు వచ్చి చేరింది. అయితే గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి రెండోసారి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి విజయం సాధించారు. సో అయితే ఆయన రాజకీయ ప్రస్థానం అవి ఎలా సాగింది, ఎలా వచ్చారు, అసలు ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం. ఓకేనా? అయితే కాంగ్రెస్ నుంచి పాలిటిక్స్లో ఉగ్ర నరసింహారెడ్డి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో కాంగ్రెస్ నుంచి ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు పాలిటిక్స్లో. అదేవిధంగా 2009, 2024 ఎమ్మెల్యేగా ఉగ్ర నరసింహారెడ్డి విజయం సాధించారు. మొదటిసారి 2009లో, తర్వాత రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో 2024 ఆ టైంలో 2 సార్లు కూడా ఆయన విజయం సాధించారు. తర్వాత ముఖ్యంగా ఆయన గెలుపుకి కారణం కూడా ఆయన సామాజిక వర్గం. ఎందుకంటే కనిగిరి నియోజకవర్గంలో రెడ్లదే ఆధిపత్యం కూడా. సో ఆ సామాజిక వర్గం వారు కూడా ఎక్కువ మద్దతు ఉండడంతో కూడా ఉగ్ర నరసింహారెడ్డి గెలుపుకి అదొక ప్రధాన కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే తన ప్రాంత అభివృద్ధి కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అనేది చెప్తూ ఉంటారు ప్రతిసారి కూడా ఆయన. సో ఆ వివరాలు ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ట్రిపుల్ ఐటీ సాధించడం కానీ, హైవే ఆగిపోయిన హైవే నిర్మాణం చేయడం కానీ, రైల్వే పనులు వేగవంతంగా చేపించడం కానీ, సీసీ రోడ్లు కానీ, ప్రతి ఒక్కటి ఎంతో పార్టీలకు అతీతంగా చాలా ఆహ్లాదకరంగా చేసినాడు. ఇలాంటి ఎమ్మెల్యే కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి ఎమ్మెల్యే 100 సంవత్సరాల పాటు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇది మా ఎమ్మెల్యే కృషి. కానీ ఆయన కృషి వల్ల అది మామూలు ఈ పింఛన్లు 4000 చేయటం కానీ, పార్టీలకు అతీతంగా పింఛన్లు ఇవ్వటం కానీ, చాలా మంచి కళ్ళ ఆపరేషన్ చేపించడం కానీ, హాస్పిటల్ అభివృద్ధి చేపించడం కానీ ఈయన ఎంతో కృషి చేసినాడు. ఇలాంటి ఎమ్మెల్యే మరీ ఉండాలని ప్రార్థిస్తూ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తన ప్రాంత అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పాలిటిక్స్లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 2009 ఎన్నికల్లో తొలిసారిగా కనిగిరి నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం కూడా సాధించారు. తర్వాత మరి 2024 ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే 2014, 2019 ఎన్నికల్లో కనిగిరి నుంచి బరిలో నిలిచి ఓటమి చవి చూశారు. అంటే పోటీ చేయకుండా ఉండలేదు, పోటీ చేశారు, బట్ ఓడిపోయారు. తర్వాత చివరిగా 2024 ఎన్నికల్లో మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా, ఫస్ట్ ఎంట్రీ ఏమో కాంగ్రెస్ నుంచి, తర్వాత ఇప్పుడు 2024లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. సో కూటమి హవా ఇక్కడ కలిసి వచ్చిందని ఆయనకి చెప్పుకోవచ్చు. కనిగిరి నియోజకవర్గ పరిధిలో రెడ్డిలు, యాదవులు అధికంగా ఉన్నప్పటికీ కూడా రెడ్లదే ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే కనిగిరి వాసులు రాజకీయ చైతన్యం కలిగిన వారు కాబట్టి ఇక్కడ ప్రజల మనసును గెలిచిన వారిదే పైచేయి. సో ఇక్కడ మనం ఇంకోటి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక టాపిక్ డిస్కస్ చేసాం, రెడ్లదే ఆధిపత్యం కావచ్చు కాబట్టి కూడా ఉగ్ర నరసింహారెడ్డికి ప్లస్ అయిందని. కాకపోతే ఇక్కడ ప్రజల గురించి మనం చెప్పుకోవాలి. రెడ్లు, యాదవులు ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో కూడా చైతన్యం చాలా ఎక్కువ. ఎవరు ప్రజా సమస్యలపై ఫోకస్ చేస్తారు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద ఎవరు ముందడుగు వేస్తారు, ముందుగా ఉంటారనే వాళ్ళ గురించి ఆలోచించి కూడా ఇక్కడ ఓటింగ్ ఉంటుందనేది మరొక మాటగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వాటర్ ప్రాబ్లంతో పాటు మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా మనం ఫోకస్ చేద్దాం. సో పిసిపల్లి అనేటువంటి ప్రాంతంలో ఫ్లోరైడ్ బాధితులు ఎక్కువ. ఫ్లోరైడ్ అనేది ఎంత అంటే ఆ సమస్యలు ఉన్న వాళ్ళకి పళ్ళంతా కూడా ఇది పాడైపోవడం, సో ఇదంతా కూడా రకరకాల ఆరోగ్య సమస్యలు అవన్నీ కూడా వస్తాయి. సో ఈ ఫ్లోరైడ్ సమస్య అనేది కూడా కనిగిరి ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. సో ఆ నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ పరంగా ఫ్లోరైడ్ సమస్య ఇదంతా కూడా అధికంగా ఉండడంతో కూడా ఎమ్మెల్యే ఇంటింటికి కుళాయి నిర్మిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధికి కూడా కృషి చేస్తానని ఉగ్ర నరసింహారెడ్డి ఎన్నికలకు ముందుగా కూడా హామీ ఇచ్చారు. సో ఆయన రాజకీయ అరంగేట్రం చూసాం. ప్రధానంగా కనిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లం కావచ్చు, ఫ్లోరైడ్ సమస్య కావచ్చు, వీటన్నిటి మీద ఫోకస్ చేసి ఇంటింటికి కుళాయి, ఆ తర్వాత ప్రాంత అభివృద్ధికి కూడా కృషి చేస్తానని ఉగ్ర నరసింహారెడ్డి చెప్పారు.
చెప్తున్నారు. అసలు ఆయన ఏం చెప్పారు ఓవరాల్గా చూద్దాం. కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉంటుంది. ఈ నియోజకవర్గంలో పిసిపల్లి అనేటువంటి మండలం ఏదైతే ఉందో అక్కడ ఫ్లోరైడ్ బాధితులు అధికంగా ఉంటారు. అయితే 2024 ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రజలకి పలు హామీలు ఇచ్చారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉంటుంది కాబట్టి కనిగిరి నియోజకవర్గ పరిధిలో ఇంటింటికి కుళాయి నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఫ్లోరైడ్ బాధితులకి మెరుగైన వైద్యం అందిస్తానని కూడా భరోసా ఇచ్చారు. దాంతో గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు, డ్రైనేజీలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని చెప్పడం కూడా జరిగింది. సో ఇది ఆయన గెలుపుకి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని, సమస్యలన్నీ కూడా బేరీజ్ వేసుకుని ఎన్నికలకు ముందు ఆ ప్రాంత అభివృద్ధికి ఫోకస్ చేశారు. అయితే ఇక్కడ రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఉగ్ర నరసింహారెడ్డి అభివృద్ధిలో దూసుకుపోతున్నారనే మనం చెప్పాలి. మనకు అందిన రిపోర్ట్ని బేస్ చేసుకుని వెనకబడిన తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. అలాగే తమ కష్ట సుఖాల్లో తోడు నీడగా ఉంటున్నారని స్థానిక ప్రజలు సైతం అంటున్నారు. అసలు అక్కడి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి చూద్దాం. గౌరవ శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు కనిగిరి మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా మోడల్ స్కూల్కు ఎప్పటి నుంచో పిల్లలు ఎదురు చూస్తున్నటువంటి రోడ్డు, సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయడం, మోడల్ స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ ₹1,00,00,000 శాంక్షన్ చేపించడం, అట్లాగే నిరుద్యోగుల కోసం బయోగ్యాస్, రిలయన్స్ బయోగ్యాస్ను ఒక రాష్ట్రంలోనే మొదటి ప్రాజెక్టు కనిగిరిలో శంకుస్థాపన చేయించడం, అట్లాగే బైపాస్ ట్రాఫిక్ ఎప్పుడూ అంతరాయం కలుగుతున్నటువంటి కనిగిరి పట్టణంలో ఈ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఊరు బయట నుంచి బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతాలు సృష్టించాడు కనిగిరికి. ఎన్నో చిరకాల కోరిక అయినటువంటి రైల్వే ప్రాజెక్టు పనులు కానీ, హైవే పనులు కానీ, గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు కానీ ఈయన వచ్చినాక చాలా త్వరితగతిన జరుగుతున్నాయి. అంతకుముందు నిర్వాసితులకి డబ్బులు ఇవ్వనందువలన పనులు ఆగిపోయాయి. ఈయన వచ్చిన 100 రోజుల్లోనే గవర్నమెంట్ని మొప్పించి ముఖ్యమంత్రి దగ్గర నుంచి నిధులు తెప్పించి కనిగిరిని ఎంతో సుందరీకరణగా తయారు చేయడం జరుగుతుంది. రోడ్లు అయితేనేమి, సైడ్ కాలువలు అయితేనేమి, మన మంత్రివర్యులు గొట్టుపాటి రవికుమార్ గారి ప్రోత్సాహంతో కనిగిరి అనేది లైట్ల పరంగా అయితేనేమి, స్తంభాలు అయితేనేమి బాగా భారీ ప్రాజెక్టుగా చేసి త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. సో ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలో అనేక అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టారు మన ఉగ్ర నరసింహారెడ్డి. సో వాటికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో, ఇది 2019 నుంచి 24 వరకు చూసుకుంటే కనుక ఏవైతే పనులు నిలిచిపోయాయో రోడ్లు, డ్రైనేజీకి సంబంధించి కావచ్చు, ఇతరితర అంశాల మీద ఫోకస్ చేశారు ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి. ఆ పనులను తిరిగి ప్రారంభం అయ్యేలా చూశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలోనే, గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పని ఈ ఏడాదిన్నర కాలంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ ప్రాంతంలో కనిగిరిని అభివృద్ధి గురించి మనం మాట్లాడుకుంటే కేవలం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంక్షేమమే కాదు, సంక్షేమంతో పాటు వాళ్ళకి ముఖ్యంగా వైద్యం అనేటిది కూడా అందుబాటులో ఉండాలి. అప్పుడే ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. సో ముఖ్యంగా ఉగ్ర నరసింహారెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన విద్యకి, వైద్యానికి సంబంధించి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ యొక్క సమస్యలు తీరుస్తూనే ఇటు విద్యా, వైద్యంపై ఫోకస్ చేశారు ఆ నియోజకవర్గంలో. ముఖ్యంగా దళిత మైనార్టీల భూములకు సంబంధించి కూడా ఎమ్మెల్యే రక్షణ కల్పించారు. సో ఇక్కడ అది ఆయనకు ఒక రకంగా గ్రాఫ్ పెరగడానికి కారణమైందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఆ వివరాలు ఏంటో కూలంకషంగా ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి. నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించారని నియోజకవర్గ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉగ్ర నరసింహారెడ్డి గెలిచిన తర్వాత మంచి పనులు జరుగుతున్నాయని కూడా అంటున్నారు. గతంలో ఒకసారి ఆయన గెలిచారు, ఇప్పుడు 2024 ఈ మధ్యకాలంలో నెలకొన్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకుని ఆయన మరింతగా దూసుకుపోతున్నారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడి ప్రజలు చైతన్యవంతులు. నేను ముందే చెప్పాను, ఎవరు ఎక్కువ సామాజిక వర్గం వారు ఉంటారనే విషయం పక్కన పెడితే, ఎవరు ప్రజా సమస్యల్ని పట్టించుకుంటున్నారు, ఎవరు ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఫోకస్ చేస్తున్నారో వాళ్ళని ఎన్నుకోవడంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కాస్త బెటర్గా ఆలోచిస్తారని మనం చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో ప్రజలు గెలిపించినటువంటి ఇది మైండ్లో పెట్టుకొని కూడా ఎమ్మెల్యే
వాళ్ళ సమస్యలతో పాటు ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన చేశారు కాబట్టి ఆ దిశగా ఆయన దూసుకుపోతున్నారని మనం చెప్పొచ్చు. విద్యా వైద్యం అనే కాన్సెప్ట్ తీసుకొని వైద్యశాలలను మెరుగుపరిచారని కూడా చెప్తున్నారు ఆ ప్రాంత వాసులు. అలానే పాఠశాలలను కూడా బాగు చేశారని కనిగిరి వాసులు పేర్కొంటున్నారు. మరోవైపు అభివృద్ధి అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ తమ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అని ఆ ప్రాంత ప్రజలు నొక్కి ఒక్కానించి చెప్తున్నారు. ఇక పేదలకు చేదోడు వాదోడుగా ఉంటున్నారని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. దళితులు, ముస్లింల భూములకు సంబంధించి కూడా రక్షణ కల్పిస్తున్నారని ఆ ప్రాంత నియోజకవర్గ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ రాజకీయంగా గెలిచిన తర్వాత చాలామంది మారిపోతారు. కానీ ఉగ్ర నరసింహారెడ్డి వ్యక్తిత్వానికి వస్తే గనక ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఒక రకంగా ఆయనకి ఎక్కువగా నియోజకవర్గంలో పాజిటివ్ గ్రాఫే కనిపిస్తోంది. ఎందుకంటే ఉగ్ర నరసింహారెడ్డి నిబద్ధత కలిగిన వ్యక్తి. అదేవిధంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన ఎమ్మెల్యేగా ఆయన పేరు సాధించారు. పిల్లల విషయంలో ఉగ్ర నరసింహారెడ్డి చొరవ తీసుకుంటున్నాను. ఇందాక మనం అంశం చూసాం, ప్రాంత అభివృద్ధి. చాలామంది మనం ఇప్పుడు ముందే డిస్కస్ చేసాం, అక్కడ నీటి ఎద్దడి ఉంది, పలు రకాల సమస్యలు ఉన్నాయి. పిల్లలు స్కూల్ అవి కంప్లీట్ అయినాక యువత అంతా కూడా వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉద్యోగం కోసం, సో జీవనోపాధి కోసం. కానీ ఆ రూట్ కాజ్ ముందే గుర్తించి విద్యా వైద్యానికి సంబంధించి అక్కడ సమస్యలు పరిష్కరిస్తూనే అక్కడ ఉన్నటువంటి పిల్లల విషయంలో అంటే విద్యకు సంబంధించి అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి ఆలోచించి ఆయన పర్సనల్గా చొరవ చూపిస్తున్నారు. ఈ అన్ని అంశాలని బేస్ చేసుకుని పిల్లల నుంచి మొదలుకుని పెద్దల వరకు ఆయన పూర్తిగా ఫోకస్ చేస్తూ ఆ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పోరాడుతున్నారు కాబట్టి ఆయన గ్రాఫ్ ఈ రకంగా పెరిగింది. ఆ నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు ఆయన నిబద్ధత, ఆయన చేస్తున్నటువంటి పనుల మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక నిబద్ధత గల వ్యక్తి, ఒక ఆచరణ గల వ్యక్తి. విధానాలు ఎట్లుంటాయంటే ఎలక్షన్లకు ముందు స్టేట్ వైడ్గా టాప్ 6 అని మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే మన కనిగిరి నియోజకవర్గ అభివృద్ధికి టాప్ 5 అని చెప్పి మన ప్రియతమ నేత ఉగ్ర నరసింహారెడ్డి గారు ప్రకటించడం జరిగింది. కరెక్ట్గా సంవత్సర పరిపాలనలో టాప్ 5లో ఆల్మోస్ట్ 4 ఫుల్ఫిల్ అయిపోయినాయి. 1 రైల్వే లైను, 2 హైవే, 3 3 4 ఇంటింటికి నీరు, 5 మన పరిసర ప్రాంతాల అభివృద్ధి. ఇంటింటికి నీరు అనేది డిపిఆర్లు రెడీ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఈ మంత్ కానీ అదే జూలై నెలాఖరులోపు టెండర్లు కూడా పిలవడం జరుగుతుంది. ఉగ్ర నరసింహారెడ్డి నిబద్ధత గల వ్యక్తి అని నియోజకవర్గ వాసులు కొనియాడుతున్నారు. తాను చెప్పింది 100కి 100 పాలు చేసి చూపిస్తారని కూడా అంటున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ 6 అని ఎన్నికల్లో ప్రచారం చేస్తే కనిగిరి నియోజకవర్గానికి టాప్ 5 అని హామీలను కూడా ఉగ్ర నరసింహారెడ్డి ప్రచారం చేశారు. ఇక ఏడాదిన్నర పాలనలో ఆయన దాదాపు అన్ని హామీలను నెరవేర్చారని నియోజకవర్గ వాసులు చెప్తున్నారు. 2009 ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అంటున్నారు. ఇక అంటే 2009లో ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన టైంలో కూడా అప్పుడు చేశారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తున్నారని చెప్తున్నారు. ఇక పిల్లల విషయంలో ఆయన ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని ప్రత్యేకంగా నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు నేను ఇదంతా చెప్పాను కదా, అసలు నియోజకవర్గంలో ప్రజల మాట ఎలా ఉందో వారి గుండె చప్పుడు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఎమ్మెల్యే గారు కనిగిరిలో చేసే అభివృద్ధి పనులు కానీ, ఆయన చూపించే చొరవ కానీ, లైక్ మున్సిపాలిటీ పరంగా చెత్త కానీ, వాటర్ కానీ, ప్రతిదీ, అలాగే కరెంటు విషయంలో కానీ, చుట్టుపక్కల ఉండే ట్రాఫిక్ సమస్యల గురించి అయితేనేమి ఆయన చూసే ప్రతిదీ ఎలా మంచిగా ఏ ట్రాఫిక్ లేకుండా కానీ, మున్సిపాలిటీ పరంగా కానీ అన్ని A to Z వాటర్ సప్లై కానీ అన్ని చాలా బాగా చేస్తున్నారు. అంతేకాకుండా బీసీలకి ఆయన చూపించే చొరవ, బీసీలకు వచ్చే లోన్ల విషయంలో అయితేనేమి, బీసీల మీద ఆయనకున్న ప్రేమ అయితేనేమి, ఇలా ఒకటని కాదు, గవర్నమెంట్ స్కూల్స్లో కానీ మొన్న రీసెంట్గా నేను చూశాను. ఈ గవర్నమెంట్ స్కూల్లో సారు మధ్యాహ్నం భోజనం పథకం అప్పుడు వెళ్ళి చూసి అసలు ఆయన పిల్లలతో పాటు కూర్చొని ఆయన తినే విధానం కాదని, పిల్లలు ఏం తిన్నారో తనలాగే తినడం, వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడడం, పిల్లల్ని బాగా అడాప్ట్ చేసుకోవడం, దగ్గరకు ఉండడం, వాళ్ళకి నేనున్నాను, మీకు ఏదైనా నేను చూసుకుంటాను, నేను మాట్లాడతాను. గవర్నమెంట్ స్కూల్ విషయం, పిల్లల విషయంలో అయితే ఆయన చూపించే చొరవ కానీ చాలా బాగుంది. సో చూసాం కదా, అది నియోజకవర్గంలో ప్రజలు చెప్తున్నటువంటి మాటలు ఉగ్ర నరసింహారెడ్డికి సంబంధించి. అయితే ఇదిలా ఉంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిన్నరలో సూపర్ 6 హామీలను ఒక్కొక్కడిగా అమలు చేస్తున్నారని అంటున్నారు. అసలు ఆ అమలు తీరు, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద ఒకసారి మనం ఫోకస్ చేస్తే ముఖ్యంగా నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించిన సమస్య ఉంది అని నేను చెప్పాను కదా, దానికి సంబంధించి కూడా ఆయన ఫోకస్ చేసి ఆ పనులు కూడా జరుగుతున్నాయి. అంటే వాటిని బాగు చేసే పనులు, రోడ్ల బాగుకు సంబంధించి కావచ్చు, డ్రైనేజీలకు సంబంధించి కావచ్చు, ఆ పనులన్నీ కూడా ఆయన చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా విద్యుత్
విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాలు కూడా చేపట్టారు ఎమ్మెల్యే. ప్రాంతంలో ఇదని కాదు అదని కాదు అన్ని రకాల పనుల మీద ఆయన ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సో కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి. ఈ నేపథ్యంలోనే కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తాను గెలిచిన తర్వాత రోడ్లు, డ్రైనేజీలను బాగు చేయడం జరిగింది. అలానే కనిగిరి వైద్యశాలలో మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారని అక్కడి ప్రజలు చెప్తున్నారు. అంతేకాకుండా వోల్టేజ్ లేకుండా మెరుగైనటువంటి విద్యుత్ అందించేలా కూడా విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాలు కూడా చేపట్టారని అక్కడ ఉన్నటువంటి ప్రజలు పేర్కొంటున్నారు. అభివృద్ధి అంటేనే ఉగ్ర నరసింహారెడ్డి గారు, ఉగ్ర నరసింహారెడ్డి అంటేనే అభివృద్ధి. 2009లో ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఈ కనిగిరి నియోజకవర్గంలో అత్యధికంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే అది ఒక ఉగ్ర నరసింహారెడ్డి గారి పీరియడ్లోనే జరిగాయి. అలాగే ఇప్పుడు 2024లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కనిగిరిలో ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న బైపాస్ కూడా ఈరోజు బ్రహ్మాండంగా చాలా అత్యద్భుతంగా నిర్మాణ కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు ప్రజలందరూ ఆ బైపాస్ రోడ్ని చూసి చాలా హర్షిస్తూ ఉన్నారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో 10 సంవత్సరాల నుంచి సిజేరియన్స్ జరగటం లేదు. అటువంటిది ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో సిజేరియన్ కావాల్సిన అన్ని వసతులను ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా సిజేరియన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. పేద ప్రజలు చాలా హర్షిస్తూ ఉన్నారు. రైట్. ఇక అభివృద్ధి అంటే విద్యా, వైద్యం, ఇతరితర అంశాలే కాదు. నియోజకవర్గంలో చాలా రకాల సమస్యలు ఉంటాయి. అవి ఒక పక్కన వాటికి సంబంధించి ఫోకస్ చేస్తూనే ఆ సమస్యల పరిష్కారం తీసుకు ఆలోచిస్తూనే ఒకవైపు మళ్ళీ ఫ్యూచర్లో ఆ సమస్యలు రాకుండా ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఎలాంటి పనులు చేస్తే కనిగిరి ప్రజలు ఎవరైతే ఉన్నారో కనిగిరి నియోజకవర్గంలో వాళ్ళకి మేలు జరుగుతుందనే అంశంలో కూడా ఉగ్ర నరసింహారెడ్డి ముందున్నారని చెప్పుకోవచ్చు. ఆ అంశాన్ని మనం ఇప్పుడు చూస్తే కనుక కనిగిరిలో సోలార్ పవర్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. అంటే ఈ వోల్టేజ్ ప్రాబ్లంలు ఇవన్నీ కూడా రాకుండా లేదా ఇతరితర ఆ భారం అనేది ఆర్థిక భారం పడకుండా కూడా కొన్ని సోలార్ ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఉగ్ర నరసింహారెడ్డి పనితీరుపై ముఖ్యంగా నియోజకవర్గ వాసులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ పనులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూస్తే కనిగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం 1000 ఎకరాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయించారు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి. ఏది ఏమైనా తాను ఇచ్చిన హామీలకు ఒక్కొక్కటిగా ఆయన నెరవేరుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని పూర్తి చేసినా మిగతా వాగ్దానాలు నెరవేర్చే దిశగానే ఆయన ముందుకు సాగుతున్నారు. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పనితీరుపై అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా వాళ్ళు ఏమంటున్నారో ఆయన పనితీరుకు సంబంధించి ఇప్పుడు చూద్దాం. నరసింహారెడ్డి ఆయన ఎమ్మెల్యే, ఆయన ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉన్న ఫ్లోరైడ్ సమస్యలతో, ఫ్లోరైడ్ బాధితులతోటి వాళ్ళు వైద్యం అనేది సరైన వైద్యం అందకపోయినప్పటికీ ఇప్పటికీ కొన్ని ఫెసిలిటీస్ అనేది ఈ సంవత్సర కాలంలో ఏర్పాటు చేశారని, అలాగే రోడ్లు, అలాగే డ్రైనేజీలు కానీ అలాంటి అభివృద్ధి కొంతమేర చేయటం జరిగింది. అలాగే ఇండస్ట్రీకి సంబంధించి కనిగిరి ప్రాంతం అనేది అభివృద్ధి చెందడం కోసం సోలార్ ప్రాజెక్టులను తీసుకొచ్చి 1000 ఎకరాల్లో అభివృద్ధి పదంలో నడిచే విధంగా చేయటం జరుగుతుందని, అలాగే విద్యుత్ లో వోల్టేజ్ సమస్య లేకుండా ఇక్కడ విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మాణం చేపట్టారు. అలాగే రైతులకు సంబంధించి డ్రోన్లు కూడా వారికి పంపిణీ చేయటం జరిగింది. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తూ, అలాగే కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే, ఆయన పనితీరు అనేది చాలా వరకు అంటే కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఆయన పనితీరులో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ, ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ అందరితో ఉంటున్నారని చెప్పి ఇక్కడ ఈయన పనితీరు చూసి పర్లేదు, ఈయన బాగానే చేస్తున్నారని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ న్యూస్, ప్రకాశం. రైట్, చూసాం కదా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పనులేంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులేంటి. 2009లో కూడా ఉగ్ర నరసింహారెడ్డి ఎన్నికయ్యారు ఎమ్మెల్యేగా. అప్పుడు ఆయన అభివృద్ధి కోసం కృషి చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, వైఎస్ఆర్సీపీ రావడం, ఆ ఎఫెక్ట్ ప్రజలు ఎదుర్కోవడం, అదంతా మనం చూసాం. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం అంతగా డెవలప్ చేయలేదు, కృషి చేయలేదు. కాబట్టి తాము ఉగ్ర నరసింహారెడ్డినే మళ్ళీ గెలిపించుకున్నామని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి చూశారు కదా. ఇది ఇవాల్టి ఎమ్మెల్యే క్రాఫ్ట్. మరో ఎమ్మెల్యే క్రాఫ్ట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.